తెలంగాణ పాలిటిక్స్ లో ఆమె ఒక ఫైర్ బ్రాండ్. గలం విప్పితే ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టాల్సింది. కానీ సీన్ రివర్స్ అయ్యింది. ఇన్నాళ్ళు మౌనంగా ఉన్న రాములమ్మ ఒక్కసారిగా గర్జించారు. అయితే ఆ గర్జన ప్రతిపక్షం మీద కాదు, సాక్షాత్తు తాను ఉన్న స్వపక్షం మీద. అవును, ఎమ్మెల్సీ విజయశాంతి అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై వేసిన బాణాలు ఇప్పుడు గాంధీ భవన్ లో కాకరేపుతున్నాయి. గత ఎన్నికల ముందు కాంగ్రెస్ కండువా కప్పుకున్న విజయశాంతి ఎమ్మెల్సీ పదవి వచ్చాక పూర్తిగా సైలెంట్ అయిపోయారు. కనీసం పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎక్కడా కనిపించలేదు. కానీ బడ్జెట్ సమావేశాల చివరి రోజున ఆమె వేసిన ప్రశ్నలు, సంధించిన విమర్శలు రేవంత్ సర్కార్ను ఇరకాటంలో పడేశాయి. ఉద్యమకారుల వల్లే ఈ పదవులు వచ్చాయని మర్చిపోయారా అంటూ ఆమె నిలదీసిన తీరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. మరి విజయశాంతి మనసులో ఏముంది? ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి, విజయశాంతి ప్రసంగం తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ నుంచి కానీ అలాగే పిసిసి నుంచి కానీ ఎలాంటి రియాక్షన్ వచ్చింది? డీటెయిల్స్ ఏంటి? శశి, విజయశాంతి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఉద్యమం సమయం నుంచి కూడా చాలా యాక్టివ్ గా ఉన్నటువంటి రాజకీయ నేత. ఈ నేతకి సంబంధించి గత ఏదైతే సమావేశాలు ఇటీవల జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో చివరి రోజు అయినటువంటి మండలిలో చాలా వరకు కూడా విజయశాంతి చాలా కాంట్రవర్సీ మాటలకు తెరలేపినట్టుగా అయితే తెలుస్తుంది. ఏదైతే ఉద్యమకారులను మర్చిపోయినటువంటి పార్టీ చాలా వరకు కూడా నామరూపాలు లేకుండా పోయింది. ఉద్యమకారుల పట్ల వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి లేకుండా పోయింది. ఉద్యమకారులు ఎవరికి కూడా సముచిత స్థానం రాజకీయాల్లో లేకుండా పోయింది అన్న కోణంలోనే తాను వ్యాఖ్యానించినటువంటి తీరు ఏదైతే ఉందో, ఇది ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి విజయశాంతి ఈ విధమైనటువంటి కాంట్రవర్సీ వ్యాఖ్యలను ముందుకు తేవడంతో అటు అధికార పార్టీ చాలా ఇరకాటంలో పడినట్టుగా అయితే తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి విజయశాంతి కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ప్రచార బాధ్యతలను కూడా అప్పగించింది. కేసీఆర్ తో కలిసి పనిచేశారు విజయశాంతి. కాంగ్రెస్ లోకి వస్తే ఉపయోగకరంగా ఉంటుందని హస్తం నేతలు భావించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మెదక్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేలాగా కాంగ్రెస్ పెద్దలు విజయశాంతికి నచ్చజెప్పినప్పటికీ ఆమె ఒప్పుకోలేదు. ఆ తర్వాత పూర్తిగా సైలెంట్ గా ఉన్న విజయశాంతి ఇటీవల ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. పదవి ఇచ్చి వచ్చిన తర్వాత కూడా సైలెంట్ గా ఉన్నారు రాములమ్మ. ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చాలా వరకు కూడా ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న విజయశాంతి ఒక్కసారిగా సొంత పార్టీ పైన విమర్శలు చేయడంతో విజయశాంతి హస్తం పార్టీలో హాట్ టాపిక్ గా మారారు. తెలంగాణ ఉద్యమంలో విజయశాంతి కీలక పాత్ర పోషించారు. ప్రత్యేక తెలంగాణ కోసం తల్లి తెలంగాణ పార్టీని కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్ర సాధనే ముఖ్యమని భావించిన విజయశాంతి తన పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేశారు. గులాబీ పార్టీలో ఎన్నో అవమానాలు భరించినటువంటి రాములమ్మ చివరకు పార్టీ నుండి సస్పెండ్ కూడా అయ్యారు. ఇక తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చడం లేదని, కేసీఆర్ ని గద్దె దింపాలని విజయశాంతి రాజకీయాల్లో సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలు పెట్టారు. కేసీఆర్ ను గద్దె దించాలనే బీజేపీతోనే సాధ్యమని భావించినటువంటి విజయశాంతి కమలం గూటికి కూడా చేరారు. ఆ తర్వాత అక్కడ ఇడమడలేక అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ కండువా కూడా కప్పుకున్నారు. పార్టీలోకి కొత్తగా వచ్చినప్పటికీ తాను తెలంగాణ కోసం చేసిన పోరాటాన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్సీగా విజయశాంతికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. అప్పటి మండలిలో కవిత బీఆర్ఎస్ తరఫున యాక్టివ్ గా పాత్ర పోషిస్తున్నప్పటికీ తెలంగాణ ఉద్యమ విషయాలు, కేసీఆర్ రాజకీయ అంశాలను విజయశాంతితో మాట్లాడిస్తే అటు అసెంబ్లీలో ఇటు తెలంగాణ సమాజంలో కాంగ్రెస్ పార్టీకి మంచి గుర్తింపు వస్తుందని హస్తం నేతలు భావించారు. తాను చేసినటువంటి పోరాటాలను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిందని, ఇక నుండి తాను యాక్టివ్ గా ఉంటానని ప్రకటించినప్పటికీ ప్రమాణ స్వీకారం తర్వాత చాలా వరకు కూడా సైలెంట్ అయిపోయారు. ఎమ్మెల్సీ పదవి వచ్చిన తర్వాత కూడా పార్టీ కార్యక్రమాల్లో రాములమ్మ ఎక్కడా కూడా కనిపించలేదు. ప్రభుత్వానికి బలంగా మారుతుందనుకున్నారు. ప్రతిపక్షాలు విమర్శలకు సమాధానం చెబుతుందని భావించారు. కానీ ఆల్ ఆఫ్ సడన్ సైలెంట్ గా పార్టీలో ఉన్న నేపథ్యం అయితే మనం చూసుకోవచ్చు. ఇటీవల జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో కూడా విజయశాంతి చేసినటువంటి ప్రసంగం తెలంగాణ వ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. బడ్జెట్ సమావేశాల చివరి రోజు ప్రభుత్వ తీరును ఘాటుగా విమర్శించారు. ఉద్యమకారుల గురించి కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు ఇచ్చింది, వాటిని నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైంది. సొంత ప్రభుత్వం పైనే తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఉద్యమకారులు లేకపోతే ఈ పదవులు తమకి రాకపోయామని 2.5 సంవత్సరాలుగా కావస్తున్నప్పటికీ కూడా ఉద్యమకారులకి ఏం చేయలేకపోయామని రాములమ్మ ఫైర్ అయ్యారు. ఉద్యమకారులకు ఆర్థిక సహాయం చేస్తామని, అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు కూడా ఇప్పిస్తామని, పెన్షన్లు ఇప్పిస్తామని మేనిఫెస్టోలో కూడా పేర్కొని అందుకోసం ఒక కమిటీని కూడా వేశామని విజయశాంతి గుర్తు చేశారు. ఉద్యమకారుల కోసం వేసినటువంటి కమిటీ ముందుకు కదలడం లేదని సభలో కూడా విజయశాంతి పేర్కొన్నారు. రాములమ్మ సొంత ప్రభుత్వంపై బహిరంగంగా నిండు సభలో విమర్శలు చేయడంతో రాములమ్మ తీరుపై అటు పార్టీ పెద్దలు, ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తం ఒక్కసారిగా ఫైర్ కావడంతో రాములమ్మ
ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి పై అటు కేసీఆర్ కుటుంబం దుమ్మెత్తి పోస్తున్నా పట్టించుకొని రాములమ్మ ఒక్కసారిగా ఉద్యమకారుల కోసం ప్రభుత్వంపై విమర్శలు చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటన్న చాలా వరకు కూడా చర్చకు దారితీస్తుందనే తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే మరో వర్షను మరో 14 రోజుల్లో మంత్రివర్గ విస్తరణ కూడా ఉండబోతోంది. దీనికి సంబంధించి కూడా సామాజిక సమీకరణాలు కూడా బేరీజు వేసుకొని ఈసారి కేబినెట్ విస్తరణ 2 సార్లు జరిగినప్పటికీ కవిత ఉషా, రాబోయే శశి 15 రోజుల్లో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చర్చ కూడా జరుగుతోంది. మరి విజయశాంతికి మంత్రి పదవి ఇస్తామని హామీ ఏమైనా గతంలో ఇచ్చారా? అదేవిధంగా దాన్ని గుర్తు చేయటమే ఈ విమర్శల ముఖ్య ఉద్దేశము అనుకోవచ్చా? ఖచ్చితంగా మీరు అన్నట్టు ఏదైతే కేబినెట్ విస్తరణలో ఇప్పటి వరకు కూడా బీసీ మహిళలకు సముచిత స్థానం లేదు. బీసీలకు సంబంధించి ఇప్పటి వరకు మంత్రులు పురుషులు మాత్రమే ఉన్నారు. మహిళకి ఎక్కడ కూడా ఈ కొండా సురేఖ ఒక్కరు ఉన్నారు. ఈసారి కేబినెట్ విస్తరణలో చాలా వరకు కూడా ఉద్వాసన పలికేటటువంటి మంత్రులు ఉన్నారు కాబట్టి ఆ స్థానంలో ఖచ్చితంగా కేబినెట్ లోకి ఏదైతే విజయశాంతికి స్థానం కల్పించాలన్న నేపథ్యంలోనే తాను ఇప్పుడు గళం విప్పినట్టుగా అయితే తెలుస్తోంది. తన స్వరాన్ని కూడా చాలా బలంగానే ఉద్యమకారుల అంశాన్ని లేవనెత్తి ఆ తర్వాత కేబినెట్ విస్తరణ మరోసారి ఉంది కాబట్టి మరో 14 రోజుల్లో ఉంది కాబట్టి ఈ 14 రోజుల్లోపు కూడా ఏదైనా కానీ సమీకరణాలు తారుమారయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి విజయశాంతి ఇప్పుడు ఈ కాంట్రవర్సీ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాఖ్యల వల్ల అటు ఇప్పటికే ఎమ్మెల్సీగా రాజీనామా చేసినటువంటి కవిత ఫ్లోర్ లో కూడా లేరు కాబట్టి మండలిలో కూడా లేరు కాబట్టి తాను మాట్లాడాల్సిన వర్షన్ ని కూడా చాలా వరకు కూడా అపోజిషన్ ని కూడా ఛాన్స్ ఇవ్వకుండా కేవలం అధికార పార్టీలోనే ఈ విధమైనటువంటి కాంట్రవర్సీ మాటల్ని అధికార పార్టీ అని మాట్లాడిస్తుందా లేకపోతే తానంటే తానే విజయశాంతి మాట్లాడారా? దీని వెనుక ఉన్న ఆంతర్యం ఖచ్చితంగా కేబినెట్ విస్తరణలో తనకి కూడా సముచిత స్థానం కల్పించాలన్న ఉద్దేశంతోనే విజయశాంతి మాట్లాడారా అనేది కూడా చాలా వరకు కూడా క్లారిటీ రావాల్సి ఉంది. దీని గురించి అయితే ఇప్పటి వరకు అయితే సీఎం గానీ టీపీసీసీ గానీ మొత్తం కాంగ్రెస్ క్యాడర్ గానీ ఎవరు గానీ స్పందించడం అయితే లేదు. చూడాలి రాములమ్మ మనసులోని మాట, రాములమ్మ ఆశ వీటన్నిటికీ సంబంధించి విజయశాంతి విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది, లేదు ఈ అంశాన్ని ఇక్కడితో ఫుల్ స్టాప్ పెడుతుందా అన్న కోణంలో కూడా ఆలోచించాల్సి ఉంది శశి.